గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను పన్నీర్ కర్రీ చేశాను. పాలక్ పన్నీర్ కర్రీ చేసేటప్పుడు తీద్దామంటే నాకు ఆ ప్రాసెస్ మొత్తం తెలియదు. అది కొద్ది వీడియోనే పెడతాం, ఎందుకులే అని చెప్పి చేసిన తర్వాత తీద్దామని చెప్పి చేసిన తర్వాతనే పెడుతున్నా. పాలక్ పన్నీరు, చపాతి, వైట్ రైస్. మీరేం చేశారు? దీనికి ఏమేమి చేసిన అంటే పాలకూర, కొత్తిమీర, జీడిపప్పు, పచ్చి ఉల్లిగడ్డ, పచ్చి టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. కట్ చేసుకొని పెట్టుకొని నెయ్యిలో పాలకూరను వేపాను. అంటే వాటర్ వేసలేను, మళ్ళీ ఉట్టిగా వేపాను నెయ్యిలో. వేపినాక అది వేగినాక పక్కకు తీసేసాను. మళ్ళీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి దాన్ని వేపుకున్నాను. అవి కూడా నెయ్యిలోనే వేపుకున్నాను. అంటే అవి పూర్తి రెడ్గా అయ్యే అవసరం లేదు, కొద్దిగా మామూలుగా అయితే చాలు. అవి వేపుకున్నాక అవి తీసి పక్క పెట్టేశాను. తర్వాత పన్నీర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేయకుండా 2 కట్ చేసిన. అంటే ఒక ప్యాకెట్ తీసుకొచ్చిండు 120ది, ఒక ప్యాకెట్ సరిపోయింది. అది 2 ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసి నెయ్యిలో డీప్ ఫ్రై చేశాను. నెయ్యిలో డీప్ ఫ్రై చేసినాక కింది తీసుకొని చల్లగా అయినాక ముక్కలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అవన్నీ వేపుకున్న పాలకూర, ఉల్లిగడ్డ అన్ని జీడిపప్పులు ప్రతి ఒక్కటి మిక్సీకి పట్టుకున్నాను. కొద్దిగా చింతపండు వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ మిక్సీ పట్టుకొని నడుచుకొని వస్తలే. అల్లం పేస్టు, నూనె తర్వాతకి వేసి అల్లం పేస్ట్ వేసాను. వేసినాక ఈ గ్రేవీ మొత్తం వేసాను. ఇది ఉడుకుతుంటే పన్నీర్ వేసాను. వేపుకున్న పన్నీర్ నెయ్యిలో సూపర్గా కుదిరింది, బాగుంది. మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? 10 మినిట్స్ ఉడికించాను సిమ్లో పెట్టి గ్రేవీని. 5 మినిట్స్ అయినప్పుడు ఈ ముక్కలు వేసాను. 5 మినిట్స్ ఉడికించాను. మొత్తం 10 మినిట్స్. చాలా బాగుంది.